కడప గడ్డ పైన తెలుగుదేశం పార్టీ తన 3 రోజుల మహానాడును నిర్వహించుకోబోతా ఉంది. రాయలసీమలో ఈరోజు అభివృద్ధి ఫలాలను ప్రజలు, పేదలు, రైతులు చూడగలుగుతా ఉన్నారంటే దానికి కారణం మహనీయుడు, మహానుభావుడు ఎన్టీ రామారావు గారు చేసిన ఆలోచనలు, చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆచరణ. ఈ రెండు కలగలిపే రాయలసీమలో ఈరోజు నీళ్లు వచ్చాయన్నా, ఉద్యోగాలు వచ్చాయన్నా, పరిశ్రమలు వచ్చాయన్నా దానికి కారకులు వీళ్ళిద్దరు. 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి అరాచక పరిపాలన తర్వాత ప్రజాప్రభుత్వం ఏర్పాటైన తొలి ఏడాదిలోనే మహానాడు రాయలసీమలో జరుపుకోవడం, శతాబ్దాల రాయలసీమ వెనుకబాటుతనానికి శాశ్వతమైన పరిష్కార మార్గాలు కనుగొనడానికి కడప మహానాడు ఒక వేదిక కాబోతా ఉందని ఈ సందర్భంగా నేను ప్రజానికానికి తెలియపరుస్తా ఉన్నా. చేసే తీర్మానాల్లో, జరిగే చర్చల్లో దాదాపు 60% రాయలసీమకు సంబంధించిన విషయాలనే మాట్లాడుకోబోతా ఉన్నాం. ఇది మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు చేసిన తీర్మానం. కాబట్టి రాయలసీమలో తరాల వెనుకబాటుతనానికి, శతాబ్దాల దారిద్ర్యానికి శాశ్వతమైన పరిష్కారం మహానాడు చూపెట్టబోతా ఉంది. అదే కడప గడ్డ పైన నారా లోకేష్ బాబు గారు రాయలసీమ డిక్లరేషన్ ప్రకటించారు. ఆ డిక్లరేషన్ ను అమల్లో భాగంగానే ఈరోజు డ్రిప్ సబ్సిడీ కానీ, పరిశ్రమల ఏర్పాటు కానీ, సాగునీటి రంగంలో హంద్రీనివాకు 3700 కోట్లు ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధ, చర్యలను కూడా నేను మనవి చేస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో రాయలసీమలో జరుగుతున్న ఈ మహానాడు ద్వారా రాయలసీమకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, ఆ భవిష్యత్తుకు బలమైన పునాదికి వేదికగా కడప మహానాడు మారుతుందని నేను రాయలసీమ ప్రజానీకానికి చెప్పదలుచుకున్నా. కాబట్టి ఈ మహానాడు ఒక చారిత్రాత్మకమైన ఘట్టంగా నిలిచిపోతుంది తెలుగుదేశం పార్టీ చరిత్రలో. చేసే తీర్మానాల్లో మేము 11 నెలల్లో సాధించిన విజయాలతో పాటు ప్రజల పట్ల ఎంత బాధ్యతగా పనిచేశాం, ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడానికి ఆర్థిక సమస్యలను ఏ విధంగా అధిగమిస్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షత, పాలనా అనుభవం, ప్రపంచ దేశాల్లో ఆయనకున్న పరిచయాలు, వీటన్నిటినీ ఉపయోగించుకొని పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ విధంగా స్వర్గధామంగా మార్చగలుగుతా ఉన్నాం, లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఏ విధంగా ఆకర్షించగలుగుతున్నాం, ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పి ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఆస్తి, ఆయన మార్గదర్శనంలో ఈ రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధికి అసలు సిసలు చిరునామాగా మారుతుందని ఒక స్పష్టమైన సంకేతాన్ని కడప మహానాడు ద్వారా మేము ప్రజానికానికి ఇవ్వబోతా ఉన్నామని ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ.